ఇక్కడ కనిపిస్తున్న మహిళ యొక్క మొహాన్ని ఎవరో దొంగలించారు. ఆ సమయంలో ఒక డాక్టర్ ఆమెను పరిశీలిస్తున్నప్పుడు తన నాయనమ్మ ఎక్కువగా టీవీ చూస్తుందని జాన్ చెప్తాడు. అప్పుడు ఈ విషయం విన్న డాక్టర్ అసిస్టెంట్ ఇంట్లోకి వెళ్లి టీవీ చూసినప్పుడు టీవీ స్క్రీన్ మీద ఒక మహిళ కనబడుతుంది. అలా టీవీలో కనిపిస్తున్న మహిళ మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఒక ఎలక్ట్రికల్ పవర్ స్క్రీన్ మీద నుండి బయటకు వచ్చి ఆమె మొహాన్ని దొంగలిస్తుంది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న డాక్టర్ షాక్ అవుతాడు. అప్పుడు అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనుకున్న డాక్టర్ ఆ ఇంట్లో వాళ్ళు టీవీ కొన్న షాప్ కి వెళ్తాడు. అలా డాక్టర్ షాప్ వద్దకు వెళ్లి చూసినప్పుడు అక్కడ కనిపిస్తున్న ఎన్నో స్క్రీన్ల మీద మొహాలు కనిపిస్తాయి. అందులో తన అసిస్టెంట్ మొహం కూడా కనిపించడంతో డాక్టర్ కి అసలు ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత ఉన్నట్టుండి మళ్ళీ స్క్రీన్ మీద ఒక మహిళ కనిపించి మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ విషయం అర్థం చేసుకుని టీవీ వైర్ లాగేస్తాడు. ఆ తర్వాత టీవీలో కనిపిస్తున్న మహిళ ఒక ఏలియన్ అని తెలుసుకుంటాడు. అదే విధంగా తన స్వేచ్ఛ కోసం కొంతమంది మొహాలను దొంగలించినట్టు డాక్టర్ కి అర్థమవుతుంది. అయితే ఇంకొద్ది రోజుల్లో ఆ దేశరాణి పట్టాభిషేకం ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఆ ప్రోగ్రామ్ టీవీలో చూస్తారు. ఆ సమయంలో ఏలియన్ తన అనుకున్న ప్లాన్ ప్రకారం టీవీ చేసిన ప్రతి ఒక్కరి మొహాలను దొంగలించాలని భావిస్తుంది. అయితే డాక్టర్ విషయం అంతా తెలుసుకుని ఆ సిటీ మొత్తం టీవీలకు ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యే కవలర మీదకు ఎక్కి జామర్ అటాచ్ చేస్తాడు. దాంతో ఏలియన్ వేసిన ప్లాన్ ప్రకారం ఎవరికి ఏ ప్రమాదం జరగదు. అలా ఏలియన్ కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.